హాయ్ గ్యాంగ్, నమస్తే, వెల్కమ్ టు యూనివర్ ఛానల్. ఈరోజు మా పిల్లలైతే కథ చెప్పమని నన్ను అడుగుతున్నారు. ఈరోజు పిల్లలకి బాగా నవ్వుకునే కథ ఒకటి చెప్తాను, వినండి. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కథ స్టార్ట్ చేద్దామా? ఒక ఊర్లో ఒక రాజు అంట. ఆ రాజుకు ఒక భార్య అంట. ఆ భార్యకి ఒక కొడుకు అంట. ఆ కొడుకు ఒక భార్య అంట. అప్పుడు మొత్తం ఎంతమంది అయినారు? 4 మెంబర్స్ అయినారు. ఓకేనా? ఆ రాజు కొడుకు పొద్దున్నే పొలంలోకి మడ కట్టుకొని పోయినాడంట. మడ కట్టుకొని పోతే అప్పుడు తర్వాత వాళ్ళ కోడలు ఆ రాజు కొడుక్కి సద్దన్నం ఎత్తుకొని పోయిందంట చేను కాడికి. అంటే మా కాలంలో సద్దన్నం అనమాట, మీ కాలంలో టిఫిన్. పోయినాక ఏమండి ఏమండి అని కేకేసి పిలిచిందంట గట్టిగా. పిలిచిన తర్వాత సరే అని వచ్చినాడంట. అన్నం వడ్డించిందంట, సద్దన్నము పెట్టిన తర్వాత తింటా ఏమేమి ఈరోజు మన ఎద్దలకి బేరగాళ్ళు వచ్చినారు, 10,000 చెప్పినాను సరేనని చెప్పేసి వెళ్ళారు. రేపు వస్తా అన్నారని చెప్పేసి చెప్పిందంట. చెప్పేటప్పటికి వాడు చెప్పినాడంట, ఆ రాజు కొడుకు చెప్పినాడంట ఆమెతో. చెప్పినాక అయ్యయ్యో నేను ఎప్పుడు వేసినాను, ఉప్పు నేను కాదు వేసింది, మీ అమ్మ వేసింది అని చెప్పిందంట. సరే, ఇంటికి పోయిన తర్వాత అప్పుడు ఏం చేసింది, ఇంటికి వచ్చిందంట వాళ్ళ కోడలు. అత్త ఏమితా ఈ పని చేసినావు, నన్ను మీ కొడుకు అయితే తిట్టినాడు, సద్దులో ఉప్పు తక్కువ వేసినావంట, ఎందుకు చేసినావు, మళ్ళా నేను నాకు తెలియక నేను ఉప్పు ఎత్తుకోలేదు కదా, పాపం చాలా చప్పగా ఉండిందంట, తిన్నాడు మీ కొడుకు అనేసి వాళ్ళ కోడలు చెప్పిందంట. చెప్పిన తర్వాత ఏం చేసింది, బాబా వాళ్ళ మొగుండి అంటే రాజు పెళ్ళాం అసలు, బాబా ఏంది మరిగా మాట్లాడుతుంది నీ కోడలు, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది, పొద్దున్నుంచి నేను నీకాడే ఉన్నాను కదా, నేను మంగళూరు దగ్గరికి పోయినానంట, ఏం మంచి కోడలని తెచ్చుకుంటే ఎట్లా నోటికి ఎట్ట చెట్ట మాట్లాడుతుందా అంటే, కొత్త మెట్టు లంజమ్మండా పొద్దున అని అంట, కొత్త మెట్టు లంజమ్మండా పొద్దున నువ్వు పెట్టిన తిరిగిండా గుగ్గులే కదా, మళ్ళీ ఎప్పుడు తిన్నాను నేను గుగ్గులు తీసుకున్నానని చెప్తావే, సిగ్గునా ఉన్నది నీకు, నువ్వు పెట్టే తిందామని అంటే పొద్దున ఒక పిరుగుడు పెట్టినావు, ఆ తర్వాత నేను ఎప్పుడు తీసుకున్నాను అని చెప్పేసి ఆయన అన్నాడంట. ఆ కథలో నీతి ఏంది? ఎవరికి అందరికి చెవుడు. నువ్వు చెప్పు. అందరికి చెవుడు, మొత్తం చెవుడు కాబట్టి ఒకరు చెప్పింది ఒకరికి సంబంధం లేకుండా వినపడింది. అది మీకు పిల్లకాయలకి నవ్వుకోవడానికి మంచి కథ అయింది. ఓకే గ్యాంగ్స్, మంచి కథ అనిపించితే మీకు ఇలాంటి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి కథలతో మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాము. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. బాయ్.